జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నమస్కారం సార్. నమస్కారం సుబ్బు గారు. మీరేంటి ఇలా వచ్చారు? ఏం లేదు సార్, ఉదయం పొద్దు ఇల్లు సర్దుతుంటే మీకు సంబంధించిన వస్తువేదో దొరికింది. బుజ్జమ్మకు ఫోన్ చేస్తే బిజీగా ఉందేమో, తర్వాత వచ్చి తీసుకుంటానంది. అలాగే వదిలేస్తే ఇంట్లో ఎక్కడైనా మిస్ అయిపోతుందేమోనని తీసుకొచ్చాను. అసలే మా పొద్దుకి మతుమరుపు కూడా ఉంది. ఇదిగోండి సార్, తీసుకోండి సార్. దీనికోసం మీరు ఆఫీస్ వరకు రావాలా? ఇంట్లోనే ఉంచాల్సింది కదా. ఇది ముఖ్యమైన వస్తువు అయితే కనిపించకపోతే కంగారు పడతారు కదా సార్, అందుకే తీసుకొచ్చాను. ఒకసారి చూసుకోండి సార్. ఇట్స్ ఓకే సుబ్బు గారు, నేను తర్వాత చూస్తాను. నేను కొంచెం అర్జెంట్ పని మీద వెళ్తున్నాను, మళ్ళీ కలుస్తాను. మీరేమనుకోకండి. పర్వాలేదు సార్, మీరు బయలుదేరండి. నేను బుజ్జమ్మని కలిసి మాట్లాడి వెళ్తాను. థ్యాంక్ యూ సుబ్బు గారు. సండే. కేర్ఫుల్ ఆర్యా. ఓకే సండే. బుజ్జమ్మా, నాన్న, మీరెప్పుడు వచ్చారు? రండి కూర్చోండి. పర్లేదులే బుజ్జమ్మా. నేను నీకు ఫోన్లో చెప్పాను కదమ్మా, మీకు సంబంధించిన వస్తువేదో దొరికిందని, అది ఇచ్చి వెళదామని వచ్చాను. నేనే వచ్చి తీసుకుంటానని చెప్పాను కదా. ఇంత దూరం నువ్వు రావడం ఎందుకు చెప్పు? మీ పనుల్లో మీరు బిజీగా ఉంటారు, వీలు చూసుకుని రావాలంటే కష్టం కదమ్మా. అంతవరకు దాన్ని ఇంట్లో ఉంచుకోవడం బాగుండదని నేనే తీసుకొచ్చానమ్మా. నీకు మరీ చాదస్తం ఎక్కువైపోతుంది నాన్న. మన ఇంట్లో ఉంటే ఎక్కడికి పోతుంది చెప్పండి? ఇంతకీ ఏంటా వస్తువు? సరే, ఇటు ఇవ్వండి. అది చేతికి వేసుకునే కడియంలా ఉందమ్మా. బ్రేస్లెట్ అంటారే అది. ఇందాక వస్తుంటే ఆర్య సార్ ఎదురైతే ఆయనకిచ్చేసానమ్మా. బ్రేస్లెట్టా? అవును బుజ్జమ్మా, అది చైన్లాగా కూడా లేదు. మీరేసుకుంటారే గాజులు, అలాగే లవ్ సింబల్ కూడా ఉంది. ఏదో లాక్ కూడా ఉన్నట్టుందమ్మా. బ్యాగ్లో కనపడకుండా పోయిన బ్రాస్లెట్ ఇంటి దగ్గర పడిపోయిందా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.